హాయ్ అండి, హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను, మన గుంటూరు మిర్చి అండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ నెల 6వ తారీఖు 2024 అనగా శుక్రవారం అయితే మన మిర్చి దిగుమతి బస్తాలు ఈరోజు ఏసీ నుంచి 13,500 బస్తాలు వచ్చున్నాయండి. బోర్డు మీద రాస్తున్నారు 13,500 బస్తాలు బోర్డు మీద దిగుమతులు ఉన్నాయి. అలాగే మన మిర్చి శాంపిల్స్ పెట్టి అరైవల్స్ దాదాపుగా 30 నుంచి 40 వేలు పెట్టుంటారు. ఎందుకంటే శుక్రవారం అంటేనే కొద్దిగా మార్కెట్ అనేది ఆలోచించి కొంటారు కొనేవాళ్ళు. ఎందుకంటే ముందుగానే అందరూ బళ్ళు ఫుల్ అయిపోయి ఉంటాయి. కొన్ని బస్తాలు తగ్గిన వాళ్ళు వస్తారు. బండికి ఒక 20, 30, ఒక 150 తగ్గిన వాళ్ళే వచ్చి చూస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే, ఇంకా నిన్నటి మీద ఇవాళ ఒక 2 రూపాయలు తక్కువకి వస్తే బండి కొందాము అనేటట్టుగా ఇవాళ ఎక్కువగా జరిగింది. అలాగే మన వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టి షేర్ చేయండి. ఒక లైక్ సపోర్ట్ ఉంటుంది. అలాగే ఈరోజు పేపర్లు వేశారండి. మరి మీరు చూసారో లేదో, ఆల్రెడీ పోస్ట్ పెట్టా నా ఛానల్లోనైతే. పేపర్లు ఏమేశారంటే మిర్చి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అనమాట. అదే ఫోటో అందరికీ వచ్చింది. గ్రూప్లు ఉంటాయి కదా, యాడ్లో ఓనర్లు గుమస్తలు అందరూ ప్రతి ఒక్కరికి నేను అన్ని కోట్లు తిరుగుతా ఉంటే ఎవరు చూసినా అదే చూస్తున్నారు. ఇదేంది పెరిగేదని పెట్టేది, ఏడ పెరిగింది, ఏం పెరిగింది అని అన్నట్టుగా అంటున్నారు అందరూ. 90% అది వాస్తవమే. కాకపోతే కొందరు ఏమంటున్నారు, కామెంట్ చేస్తున్నారు, అన్న నెక్స్ట్ పంటలు పోతే ఈ ధరలు పెరిగితేమో ఉంచుకోమంటావా అమ్ముకోమంటావా అని కొందరు అడుగుతున్నారు. అది మీ ఇష్టం. ఎందుకంటే ఈ ధర సరిపోయిద్దంతా అమ్ముకుంటే మంచిది. వచ్చిద్దని గ్యారెంటీ లేదు, రావచ్చు రాకపోవచ్చు అండి. మెయిన్ విషయం చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ అలాగే వచ్చేసరికి అయితే మనం ముందుగా విషయం యార్డల్లా తిరిగితేనే మీకు క్వాలిటీలు రకాలు తెలియదు అన్నారండి. మరి నేనైతే యార్డ్లోనే ఉంటున్నానండి. మరి మీరు ఎంటున్నారో లేదు, చాలా మంది అయితే యార్డ్లో ఓనర్లు గుమస్తాలు అందరూ అంటున్నారు, అబ్బాయి నీ వీడియోలు చూస్తున్నాం అబ్బాయి బాగుంటున్నాయి అబ్బాయి అంటారు. ఏ కొట్టులోకి వెళ్ళాక, ఎందుకంటే వాళ్ళ కొట్టులోనే తిరుగుతున్నాను, వాళ్ళ కొట్టులోనే కాయలు రేట్లు వీడియోలు తీసి కనుక్కుంటున్నాను ఏవి ఎంత వేసారనేది కూడాను. ఎక్కువ ఆరుమూరు డిమాండ్ ఉందండి. కొద్దిగా ఏదో సోది చెప్తున్నాను అనుకోవద్దండి. మీకోసమే, నా కోసం, మీకోసం అనుకోండి. ఆరుమూరుకి అయితే కొద్ది డిమాండ్ కనబడుతుందండి. ఆరుమూరు ఒకదానికి, తేజ ఒకదానికి. తేజ కొద్ది డౌన్లో ఊపడినా కానీ ఆరుమూరు కనబడుతుంది. బొమ్మ అయితే 140 దాకా జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. కాకపోతే నేను 135 రూపాయల వరకు ఇవ్వాలి చూసా, 13,500 వరకు చూసా ఆరుమూరు వచ్చేసరికి. నెక్స్ట్ అలాగే ముందుగా మనం ఇచ్చి రేట్లకు వచ్చే విషయానికి కూర్చుకుందామండి. రేట్లు కర్నూలు డీడీ విషయానికి వచ్చారు. కర్నూలు డీడీ అయితే పెద్దగా డిమాండ్ అయితే తక్కువగా ఊపడుతుందండి. బాగా డీలక్స్ అయితే మాత్రం మార్కెట్లో అవి కూడా 12, 13 దాకా వేస్తున్నారు. కర్నూలు డీడీ కొత్త, ఈ పాతవి అయితే 100 రూపాయలు లోపు జరుగుతుందండి. ఎక్కువ పార్టీలు వస్తున్నారండి. వచ్చి మాకైతే 100 లోపు కావాలంటున్నారు. ఎక్కువ కారపొడికి అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను. ఇంకా బాగుంటే 110, 120 దాకా ఎక్కువ మార్కెట్ యార్డ్లో జరుగుతుంది కాయలు అయితే మాత్రం. మెయిన్ అయితే మీడియా బెస్ట్ల కన్నా డీలక్స్లకి టాప్ రేటు అవుపడుతుంది. డీలక్స్లో బెస్ట్ అయితే బాగానే మార్కెట్ కనబడుతుంది. నెక్స్ట్ అలాగే నెంబర్ 5 చూసా. నెంబర్ 5 ఎక్కడ చూసినా ఎక్కువగా 130 నుంచి 140 జరుగుతుందండి. 130, 135, 140 వరకు ఎక్కువ వేస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా మీడియాలో ఇలాంటివి ఏమున్నా కానీ 100, 110, 120 దాకా వేస్తున్నారు. నెంబర్ 5 డీలక్స్ అయితే 140 నుంచి 150, 160 దాకా ఉన్నాయని కూడా చెప్తున్నారండి ఎక్కువ విషయానికి అయితే. నెక్స్ట్ అలాగే 273 కుబేరా మిర్చి వచ్చరికి ఇటు కూడా కొద్దిగా డీలక్స్ అయితేనే 12, 12.5, 13 వేస్తున్నారండి. అంతకు మించి కుబేరాకి కూడా డిమాండ్ కనబడట్లేదు. అంటే మిర్చి 273 వచ్చి. నెక్స్ట్ అలాగే 341 చూస్తున్నా. 341 160, 165 వరకు చెప్తున్నారు. డీలక్స్ అయితే ఆ రేట్ వేస్తారు. మా ఏంది అంత రేటు పోవట్లేదు అని అనుకోవచ్చు మీరు. డీలక్స్ అయితేనే, బొమ్మ అయితేనే 165 వరకు జరిగిద్దండి. లేదంటే మాత్రం 100 రూపాయలు ఎండు కూడా జరుగుతుంది. బియ్యపులు అయితే మాత్రం 90, 100, 110 వేస్తున్నారు. కొత్తవి కూడా ఈ సంవత్సరం ఏసీ కాయలు కూడాను 100 నుంచి 120 దాకా వేస్తున్నారు ఒక రకం. 120 నుంచి 140 ఒక రకం వేస్తున్నారండి. 341 ఎక్కువగా 130, 135, 140 ఎక్కువ జరుగుతుంది. 341 ఇంకా బాగుంటుంది. బెస్ట్లో అయితే 140 నుంచి 150 వేస్తున్నారు. డీలక్స్ అయితే 150 నుంచి 160. ఇంకా దాని తర్వాత క్వాలిటీని బట్టి వేస్తారంట ధర అయితే. నెక్స్ట్ అదే విధంగా 101 సువర్ణ బ్యాడ్కి వచ్చేసరికి వీటికి కూడా కొద్దిగా డిమాండ్ తక్కువ ఉంది. మంచి కాయ అయితే మాత్రం, బొమ్మ అయితే మాత్రం 12.5, 13 అడుగుతున్నారని అంతకు మించి అది కూడా పెద్దగా డిమాండ్ అవ్వట్ల. నెక్స్ట్ అలాగే 5531 సింగన్ బ్యాడ్గా చాలా మంది వీడియో చూడకుండా కామెంట్ చేస్తున్నారు. వీడియో చూడండి, అన్ని రకాలు చెప్తున్నాను కాబట్టి. 5531 సింగన్ బ్యాడ్కి వచ్చేసరికి ఇవి కూడా ఎక్కువగా 11,500, 12,000 ఎక్కువ వేస్తున్నారండి. ఎక్కువ జరుగుతుందండి. నెక్స్ట్ అలాగే సింగండి బ్యాడ్కి చూస్తా. సింగండి బ్యాడ్కి టాప్ 14,000 దాకా మార్కెట్ జరిగిందన్న. నిన్న 14,000 వేసిమని ఒక ఆయన చెప్పాడు. సింగండి బ్యాడ్గా 14,000 కూడా వేశారంట. చేస్తున్నారు డీలక్స్ అయితేనే. లేదంటే మాత్రం ఎక్కువ 100, 110, 120 ఎక్కువ జరుగుతుందండి. ఇంకా బాగుంటే 110కి 130 వరకు వేస్తున్నారు సింగండి బ్యాడ్గా. నెక్స్ట్ అలాగే 355 బ్యాడ్గా వచ్చరికి 355 అయితే అది కూడా కొద్దిగా ఎక్కువగా విషయానికి అయితే ఇవి కూడా 110, 120 మధ్యలో ఎక్కువ జరుగుతుందండి. అంతకు మించి లేదు. నెక్స్ట్ అలాగే ఆరుమూరు డిమాండ్ కనబడుతుందని చెప్తున్నాను కదా. ఆరుమూరు బాగా డిమాండ్ ఉంది. ఎక్కువగా 110 నుంచి జరుగుతుంది మార్కెట్. ఆరుమూరు 110, 115, 120 ఎక్కువ వేస్తున్నారు. 125 రూపాయల వరకు ఎక్కువ జరుగుతుంది. ఇంకా బెస్ట్లో అయితే 130, 135. డీలక్స్ అయితే 130, 135 వరకు ఇంకా జరుగుతుందండి. టాప్ రేటు నేను చూసిన. అడిగితే అన్నారు, అన్న బొమ్మ అయితే 140 వరకు వేస్తామని అన్నారు. అంతేనండి, వెయిట్ని చూడలే, విన్నాను వేస్తాము అన్నారు. 135 వరకు చూస్తా ఆరుమూరు. నెక్స్ట్ అలాగే రోమియో. ఈ రోమియో 26 వచ్చరికి మాత్రం ఇవి కూడా
14, 15 ఎక్కువ జరుగుతుందండి మార్కెట్. 14, 15 మీడియం బెస్ట్ లాంటి వేవాని కానీ. ఇంకా బొమ్మల డీలక్స్ అయితే 15,500 నుంచి 16,000 దాకా జరుగుతుంది ఎక్కువ. 120 ఎక్కువ జరుగుతుంది. 150 నుంచి 160 ఎక్కువ జరుగుతుంది. నెక్స్ట్ అలాగే షార్క్ 1, జీని 26 ఇవైతే మాత్రం ఇవి కూడా 11, 12, 13,000 ఎక్కువ మార్కెట్ జరుగుతుందండి. ఇంకా బాగుంటే 14 నుంచి 15, 16, 16.5 కూడా వేస్తున్నారు తేజాలు. సన్నగా ఉంటే తేజాలు అంటారు ఇంకా వాటిని. అవైతే 16, 16.5, 16,300, 16,500 కూడా జరుగుతుంది మార్కెట్ ఎక్కువ అవకాశం ఉంది. నెక్స్ట్ అదేవిధంగా ఈ పేపర్లో చూసా 4,884 అంట. 4,884 అయితే మాత్రం 12,000 నుంచి 16,000 దాకా జరుగుతుందని వేశారండి. 4,884 అని చాలా మంది అడిగితే 6,3నే 4,884 అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో మరి మీరు. అదైతే 12,000 నుంచి 16,000 దాకా జరుగుతుందని పేపర్లో వేశారండి. నెక్స్ట్ అదేవిధంగా సంఘం 414 వచ్చేసరికి ఇవి కూడా ఎక్కువగా మార్కెట్ యార్డ్లో డిమాండ్ తక్కువ ఉంది. వాటికి అయితే 11, 12, 13 ఈ మధ్యలో మార్కెట్ జరుగుతుంది. అంతకు మించి మార్కెట్ కనిపించలేదు. నెక్స్ట్ 2043 చూసా 2043 మీడియాలు అయితే 7,000 కూడా 6-7,000 నుంచి కూడా జరిగే అవకాశం ఉన్నాయి. పిక్కలు అంటే 6-7,000, 8,000, 10,000 జరుగుతుందండి. ఇంకా 11, 12,000 వేస్తున్నారు. టాప్ అయితే మాత్రం 135 వరకు చూసినానండి. అవి అయినా కానీ 140, 145 అయితే వేస్తారంట. బొమ్మ 145 కూడా వేస్తామని కూడా 2043 గురించి రకం చెప్పారండి. నెక్స్ట్ అలాగే బుల్లెట్ మిర్చి. ఈ బుల్లెట్ మిర్చి వచ్చేసరికి ఇవి కూడా ఎక్కువగా 11, 12, 13 ఎక్కువ జరుగుతుందండి. ఇంకా బాగుంటే 14, 15 వరకు జరిగే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ అదే ఎల్లో గోల్డ్ కూడా 15 నుంచి 16, 17, 14 నుంచి కూడా 13 నుంచి కూడా వేస్తున్నారు. 13 నుంచి 15, 16 నుంచి 17 ఎక్కువ జరుగుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా 275, 279 సినర్జీ ఇవన్నీ కూడా మార్కెట్ యార్డ్లో మాత్రం 10, 11, 12,000 దాకా జరుగుతుంది మార్కెట్. నెక్స్ట్ అలాగే టమాటా మిర్చి సపోటా మిర్చి అవి కూడా పెద్దగా డిమాండ్ కనబడట్లేదు మార్కెట్ యార్డ్లో. డిమాండ్ అయితే వాటికి లేదండి. నెక్స్ట్ అలాగే బంగారం ఉన్నాయి. బంగారం మీడియాలు అయితే 100, 110, 120 దాకా జరుగుతుందండి. బెస్ట్లో అయితే మాత్రం 130 నుంచి 140, 145 వరకు జరుగుతుంది మార్కెట్ యార్డ్లో. డీలక్స్ అయితే అంతగా క్వాలిటీ తెలపర లేకుండా చూడలేదండి. నెక్స్ట్ అదేవిధంగా 34, T34 కూడా చూసిన పాతవి అయితే 9, 10, 11,000 దాకా వేస్తున్నారు. ఎక్కువగా బాగుంటే 11, 11 దాకా జరుగుతుంది. కొత్తవి కూడా 10,000 నుంచి 11,000 జరుగుతుంది. మీడియం బెస్ట్లో అయితే 12,000 వేస్తున్నారండి. బెస్ట్లో అయితే 13, 13.5 ఈ మధ్యలో 14 దాకా జరుగుతుంది. డీలక్స్ అయితే 15, 14.5, 15, 15.5, 16 దాకా జరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ అలాగే సూపర్ 10 చూసా. సూపర్ 10 గురించి మరి మీరు కామెంట్ చేస్తున్నారు. మరి మీరు వింటున్నారు, చూస్తున్నారు లేదా? సూపర్ 10 కూడా ఎక్కువగా 12 నుంచి 13,000 ఎక్కువ జరుగుతుందండి. ఎక్కువ రకాలు 13, 14 దాకా జరుగుతుందండి. బెస్ట్లో అయితే 14 నుంచి 15 వేస్తున్నారు. డీలక్స్ అయితే 15, 16, 16 వరకు చూస్తున్నా. 16 వేస్తున్నారు. అడిగితే అదే అంటున్నారు. 16.5, 17 జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 17 కూడా మరి మీరు వేస్తున్నారు. నేను చెప్తే వినట్లేదు. ఎవరో చెప్తే విని నాకు కామెంట్ చేస్తున్నాను. నేను చెప్తే నమ్మట్లేదు. మరి సూపర్ 10 రేటు పడిందని అంటే కొన్ని రకాలకి అయితే డిమాండ్ అయితే కనబడుతుంది మార్కెట్ యార్డ్లో. కొన్ని రకాలకి మంచి డిమాండ్ కనబడుతుంది. నెక్స్ట్ అదేవిధంగా వచ్చేసరికి అయితే మాత్రం తేజ తాలు అయితే పెద్దగా డిమాండ్ ఏం చూపించలేదండి. తాలు మీద అసలు పెద్దగా ఇంట్రెస్ట్ ఎవరు పెట్టట్లేదు. ఎక్కువగా 8,500, 9,000 ఎక్కువ జరుగుతుందండి. సీడ్ రకాల తాలు అయితే 4,500 నుంచి 5,000, 6,000 కూడా జరుగుతుంది. కలర్ఫుల్గా ఉంటే మన 34 తాలు, 341 తాలు కూడా 5,500, 6,000, 7,000 దాకా వేస్తున్నారు. నెక్స్ట్ అలాగే సంగము, ఈ షార్కు, ఈ 26, ఆరుమూరు ఈ తాలు అన్ని కలర్ ఉంటే మాత్రం 8,000, 8,500 కూడా జరుగుతుంది మార్కెట్ యార్డ్లో. నెక్స్ట్ అలాగే తేజ అయితే వీళ్ళు 185 వరకు చూసాండి. 185 వరకు వాళ్ళని అడిగి అన్న తేజ ఎంతవరకు వేస్తారంటే బొమ్మ అయితే 188 వరకు జరుగుతుంది అన్నారు. అంతే వెయిట్ అండ్ చూడ జరిగిద్ది అన్నారండి. తేజ ఎక్కువగా 13, 14, 15 ఎక్కువ వేస్తున్నారు. ఇంకొన్ని రకాలైతే 15 నుంచి 16, 17 కూడా ఎక్కువ జరుగుతుందండి. 17 నుంచి 18 ఎక్కువ తేజ జరుగుతుందండి. 18 నుంచి డీలక్స్ అయితే 18.5 ఈ మధ్యలో వేస్తున్నారు. ఇలాగ డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. వీలైనంత నా ఛానల్ సపోర్ట్ చేయండి. డైలీ మన గుంటూరు మిర్చి అప్డేట్స్ నేనైతే 24 అవర్స్ అంతే 24 అవర్స్ అంతే డే అంతా కూడా యాడ్లోనే ఉంటాను. యాడ్లో ఉంటాను. మీకు ఏ డౌట్స్ అని కామెంట్ చేసి అడగచ్చు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఫ్రెండ్స్.